నా పేరు రామకృష్ణ నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చాను చదువుకోవడానికి. ఇప్పుడు ప్రెజెంట్ నేను బీటెక్ 6th సెమిస్టర్ చదువుతున్నా. ఇక్కడ స్టడీ పరంగా కానీ ప్లేస్మెంట్స్ పరంగా కానీ చాలా బాగానే ఉంది. ఇంకా మన హాస్టల్ పరంగా అయితే కొంచెం ఇట్స్ సూపర్ వెల్ మెయింటైన్ అనమాట హాస్టల్. అకాడమిక్స్ ఇట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే చాలా మనకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. ఇట్స్ మనకి అంతే, మనకు కావాల్సింది కూడా అదే కదా, మనకు అర్థమయ్యేలా చెప్పడమే కదా మనకు కూడా కావాలి. మనకి ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా చాలా బాగానే ఉంది. లాంగ్వేజ్ మీద స్టార్టింగ్లో లాంగ్వేజ్ కొంచెం డిఫికల్ట్ ఉండేది. తర్వాత ఉండి ఇంగ్లీష్తో మాట్లాడుతూ తర్వాత హిందీ అలా నేర్చుతూ అలా ఫ్రెండ్స్తో అలా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం నార్మల్ అయిపోయా. నా పేరు అభిషేక్. నేను ఆంధ్రప్రదేశ్లో నంద్యాల నుంచి వస్తున్నా. నేను ఇక్కడ అహ్మదాబాద్ రాయ్ యూనివర్సిటీ అనే కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్ఈలో చదువుతున్నా. ఇక్కడ కాలేజ్ ఫెసిలిటీ అంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర నుంచి వస్తున్నా కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందేమో అని అనుకున్నా. కానీ ఇక్కడ అట్మాస్ఫియర్లో పీపుల్ అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఫ్యాకల్టీ అయినా క్లాస్లో ఇంకా ఇంగ్లీషే చదువుతారు. సో లాంగ్వేజ్ బ్యారియర్ అని అంత ఏం ఉండదు. తర్వాత నోట్స్ పీడిఎఫ్ అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి లాంగ్వేజ్లో ఏం ప్రాబ్లం లేదు. అలా ఫ్రెండ్స్తో మాట్లాడి హిందీ కూడా నేర్చుకున్నా. కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ గుజరాత్ కల్చర్ బట్టి అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారు. చాలా మంచిగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ డిఫరెంట్, ఇక్కడ డిఫరెంట్ కదా. గ్రౌండ్ అయితే చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. చాలా బాస్కెట్బాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ కోర్ట్ అన్నీ ఉంటుంది. సో స్పోర్ట్స్లో ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఫుడ్ అయితే ఏం కాంప్రమైజ్ లేదు. ఇక్కడ ఈ కల్చర్ బట్టి ఫుడ్ ఉంటుంది కానీ చాలా మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అయితే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఫుడ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.